30 లక్షల పేజీలు, 2000 వీడియోలు, 180,000 ఫోటోలు. ఈ ఫైల్స్ గనక పూర్తిగా బయటపడితే ప్రపంచంలో ఉన్న ఎంతో మంది పెద్దల వ్యవహారం బయటపడడం ఖాయం. అమెరికా కోర్టు ఇప్పుడు జెఫ్రీ ఎస్టీన్ కేసులో అతిపెద్ద డాక్యుమెంట్లను విడుదల చేసింది. అసలు ఏముంది ఆ లిస్టులో? డబ్బు, అధికారం, సెలబ్రిటీలు ఇవన్నీ కలిసిన ఒక చీకటి కథ ఈ ఎప్స్టీన్ ఫైల్స్. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక బిలియనీర్ తన పలుకుబడితో చిన్న పిల్లలను ఉపయోగించి ఒక భారీ సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ నడపాడనేది ప్రధాన ఆరోపణ. 2019లో ఇతగాడు అరెస్ట్ అయ్యాడు. కానీ జైలుకు వెళ్లిన కొన్ని వారాలకే న్యూయార్క్ జైల్లో శవమై కనిపించాడు. ప్రభుత్వం ఇది ఆత్మహత్య అని చెప్పింది. కానీ ఈ ప్రపంచం దాన్ని నమ్మిందా? అసలు నమ్మలేదు. ఎందుకంటే అతను బతికుంటే ఎంతో మంది బడాబాబుల పేర్లు బయటకొస్తాయని చాలా మంది అనుమానం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎప్స్టీన్ తో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు, ఫ్లైట్ వివరాలు, జీమెయిల్, సాక్షులు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందులో ప్రిన్స్ ఆండ్రూ, బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే గుర్తుంచుకోండి, పేరు ఉన్నంత మాత్రాన అందరూ నేరం చేసినట్టు కాదు. కానీ ఆ సంబంధాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, మొత్తం వ్యవస్థ వైఫల్యం. ఎప్స్టీన్ ఎలా ఇన్నాళ్ళు తప్పించుకున్నాడు? పెద్ద పెద్ద బ్యాంకులు అతనికి ఎలా సహాయం చేశాయి? బాధితుల నోరు ఎలా నొక్కేశారు? చట్టం కేవలం సామాన్యులకేనా? ఇలాంటి కోటీశ్వరులకు వర్తించదా? తాజాగా ఎలాన్ మస్క్ చేసిన వాక్యాలు ఈ మంటను మరింత రాజేశాయి. అందుకే ఈ నిజాలు బయటకు రాకుండా తొక్కుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ చీకటి సామ్రాజ్యం అంతం ఎప్పుడు? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.